పంపిణీ పండుగలా సాగుతోంది. తెల్లవారుజాము నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. పెండింగ్ బకాయిలు కలిపి ఇవాళ 7,000 రూపాయలు అందజేస్తున్నారు. మొదటి నెల నుంచే ఎన్నికల హామీల అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ జరగనుంది. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ తన చేతితో అందించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారు ఆర్థికంగా బలోపేతం కావడానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. పెరిగిన పెన్షన్ 4,000 చొప్పున గత 3 నెలల సొమ్ము 3,000 కలిపి మొత్తం 7,000 ఇవ్వనున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వంటి వారికి ఇకపై 4,000, దివ్యాంగులకు 3 నుంచి ఒకేసారి 6,000 పెంచింది ప్రభుత్వం. తీవ్ర అనారోగ్యంతో ఉండే వారికి ఇచ్చే పెన్షన్ 5 నుంచి 15,000 చేస్తూ నిర్ణయించారు. ఈ విభాగంలో పెన్షన్ పొందేవారు 24,318 మంది ఉన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు 819 కోట్లు అదనపు భారం పడనుంది. ఒక్క రోజులో 4,408 కోట్లు పంపిణీ చేయనున్నారు. గడిచిన 3 నెలలకు కలిపి పెంచిన మొత్తం ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై 1,650 కోట్లు అదనపు భారం పడనుంది. గత ప్రభుత్వంలో పింఛన్ల పంపిణీకి నెలకు 1,939 కోట్లు ఖర్చయ్యేది. చంద్రబాబు ప్రభుత్వం ప్రతి ఏటా పింఛన్ల కోసం 34,000 కోట్లు ఖర్చు చేయనుంది. మీరు నేను చెప్పినప్పుడు ఆలోచించండి. ఎట్లా అప్పు మొత్తం కట్టేసేపటికి